ఇప్పుడు ఏపీలో కనుక చూసుకున్నట్టయితే రాజకీయాలు ఎట్లున్నాయి? రాజకీయాలు సరిగ్గా లేవనిపిస్తుంది. గవర్నమెంట్ మారాలి. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాకపోతే గవర్నమెంట్ మారాలనేది నా అభిప్రాయం. సో ఇక్కడ తెలంగాణ మారినట్టు కూడా ఆంధ్రలో మారుతుంది చెప్పలేం. ఆ సానుభూతి చంద్రబాబు జైలుకు పోయిన సానుభూతి ఉండొచ్చు. చంద్రబాబు రాస్తే ప్రజలం మనం మారతాం అనేది కూడా ఉండొచ్చు. అక్కడ కూడా బాగా తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకు పైసలు ఇస్తాడు, నిరుద్యోగులకు సాలరీలు ఇస్తాడు. నిరుద్యోగులకు ఎందుకు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? పైసలు ఎందుకు ఇస్తాడు? వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఇస్తే పని చేసుకొని సంపాదించుకుంటారు కదా. ఆ అవకాశం లేక సాఫ్ట్వేర్ కంపెనీలు లేకుండా ఏం లేకుండా ఆయన సంపాదన ఆయన సంపాదించుకొని ఈడ మాత్రం నిరుద్యోగులకు వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తాను. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి? ఆ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళకి భృతి అవసరం లేదు కదా. అట్లా మారాలి, గవర్నమెంట్ మారాలి. చంద్రబాబు నాయుడు మంచి లీడర్. సో ఇప్పుడు చూస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్ని చోట్ల గెలిచే అవకాశం కనిపిస్తుంది? 60-40 అంతే. అది ఏదనేది చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బయట ఉన్నాడు అనుకో ఎలక్షన్ టైం వరకు, ఆయన ఆర్గనైజేషన్ వేరే ఉంటుంది, ఆయన పవర్ వేరే ఉంటుంది కాబట్టి చెప్పలేం. కానీ ఆయన మీద వేసి మళ్ళీ లోపడి ప్రయత్నాలు చేస్తానంటే ప్రభుత్వం భయపడే ఆ పని చేస్తుంది ఆయన మీద. ఆయనను బయట ఉంచి ప్రభుత్వం గెలవమనాలి. అట్లా వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అందరూ కొంచెం రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజీనామా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ పార్టీ లీడర్లకే వ్యతిరేకత కలిగిందంటే ప్రజలకు కలిగింది అనుకుంటారా? కలగాలనుకుంటా మీరే ఆలోచించుకోండి. వ్యతిరేకత ఉన్నది పూర్తి స్థాయిలో. కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. కావాలి కూడా. అంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంటారా? ఏం చేయలే అంటే కొత్త ప్రభుత్వం కాబట్టి చేయడానికి కూడా టైం పడుతుంది. కాకపోతే ఈ ఉన్న టైంలో కూడా చేయాల్సినంత చేయలే. అట్లా చేయడానికి ప్రభుత్వం కుదురుకొని సెట్ కావాలి. ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి అన్ని సెటిల్ కావాలంటే టైం పడుతుంది. కానీ ఉన్న టైంను కూడా కరెక్ట్ వినియోగించలే అంటున్నా. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తా అని చెప్తున్నారు. అందరికి ఇన్ఛార్జీలు ఇచ్చేసిండు కదా ఒకడోళ్ళకి అక్కడ. సిట్టింగ్లకు ఇస్తలేడు. ఇక్కడ సిట్టింగ్లకు ఇచ్చి కేసీఆర్ మోసపోయిండు అని చెప్పేసి ఆడ సిట్టింగ్లకు ఇస్తలేడు. అక్కడ సిట్టింగ్లకు అందరికి ఇస్తలేడు. మార్చేసిండు. అలా డిక్లేర్ చేసి ఇన్ఛార్జీలే ఇచ్చిండు. నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జ్ ఇచ్చిండు. అందరికి సిట్టింగ్లకు ఇస్తలేడు, కొందరికి ఇస్తాడు.